అన్న నేను ఇక్కడే ఉన్నా మళ్ళీ చేస్తా ఒకసారి వీడియో చూడు. ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. కొన్ని రోజులు అడ్జస్ట్ కాంట్రా అంటే అలా చేస్తూనే ఉన్నారు సార్. ఇట్లా చేస్తూనే ఉన్నారు. 2 రోజుల్లోనే అడ్జస్ట్ కావాలి సార్, 2 రోజుల్లోనే అడ్జస్ట్ కావాలి. అయినా అడ్జస్ట్ అవుతున్నాం కదా సరే, 2 రోజులు మేడాలైనా సరే చెప్తున్నారు కదా చెప్పేసి 2 రోజుల నుంచి అడ్జస్ట్ అవుతున్నాం తెలుసా సార్. 2 రోజులు ఉన్నాయి సార్, ఒక 4-5 బస్ అవి కూడా ఇప్పుడు వస్తలేవు సార్. ప్రిన్సిపల్ మేడం హోమ్ సిక్ ఇస్తారా అని అంటున్నారు సార్. హోమ్ సిక్ ఇవ్వను అంటున్నారు సార్. ఇవ్వరంట సార్. బాత్రూమ్ 2020 కలెక్ట్ చేసి ఇస్తే ఇట్లా కలెక్ట్ చేసి ఇస్తే రెడీ 2 బాత్రూమ్స్ మెల్లగా చేపిస్తామంటున్నారు. అంటే మేము ఇచ్చుకోవాలా సార్ డబ్బులు? డీజే అయినా ఏదైనా ఫంక్షన్ లేక పార్టీ ఏదైనా ఇచ్చినా మనీ ఏదైనా అంటే 10 రూపీస్ 20 రూపీస్ కలెక్ట్ చేసి చేపిస్తారు సార్. అండ్ వాష్రూమ్ సార్ ఒక్కడి బాగాలేదు సార్. 10 బాత్రూమ్స్ ఉన్నాయి, 10 బాత్రూమ్స్ మొత్తం బాగాలేవు సార్. అవి కూడా 2020 కలెక్ట్ చేసి ఇస్తే అవి కూడా 2 బాత్రూమ్స్ నీట్ గా చేపించి ఇస్తా అంటున్నారు సార్. అసలు ఒక్క బాత్రూమ్ లేదు సార్. ఒక బాత్రూమ్ మంచిగా ఉంది సార్. అది కూడా డోర్ లేదు సార్. ఏది డోర్ లేదు. మెన్షన్స్ ఇట్లా అయినా సార్. ఎన్ని పాములు తిరుగుతున్నాయంటే మొన్న అనకుండా సార్ ఇంత పెద్దగా ఉంది సార్. చంపిర్రు తొక్క గ్రౌండ్ లోనే తిరుగుతుంది సార్. ఇంత పెద్ద పాము ఎవరైనా చిన్న పిల్లలు తొక్కితే ఏముంది సార్? ఒక్క పాము తొక్కినప్పుడు సార్ అదే పాము వచ్చిన రోజే ఆ 3 రోజులు చదువుతున్నాము. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ ప్రాబ్లమ్ కానీ బాత్రూమ్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా మెన్షన్స్ అవుతుంటే బకెట్ పట్టుకొని మరి బాత్రూమ్స్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ పెద్ద కొండ చిమ్మ వచ్చింది చెప్పాను. అదే రోజు 3 పాములు చెప్పాము. అయినా ఇక్కడ చిన్న రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. హోమ్ సిక్ కాలేజ్ అడిగితే ఇవ్వమని చెప్తున్నారు. ఇది ఏమి శ్రీ చైతన్య స్కూల్ కాదు, లక్షలు పెట్టి చదవడానికి ఇక్కడ ఉండవు గురుకులం స్కూల్స్ ఇవి అంటున్నారు. మేము ఎలా చదవాలి అసలు ఏం తెలియట్లేదు. వాటర్ ప్రాబ్లం అయితే ఫుల్ సఫిషియెంట్ అస్సలు లేదు మాకు. ఇక్కడ బాత్రూమ్స్ లేదా 700 మంది ఎలా వెళ్తారో మీరే చెప్పండి. అసలు ఒక్క మాత్రం మీరు వచ్చి అక్కడ చూస్తే కాళ్ళు కూడా పెట్టలేదు. దాంట్లో మేము అడ్జస్ట్ చేస్తున్నాం. అక్కడ మొత్తం గడ్డి, దాంట్లో ఎలా వెళ్తారు? అక్కడ పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి. ఆ రోజు 10 రూపీస్ అడుగుతున్నారు. మేడం అక్కడ మీ దగ్గర నుంచి 10 రూపీస్ ఫండ్ కలెక్ట్ చేస్తామంటున్నారు. అక్కడ పోలీసు చిన్న పిల్ల వెళ్ళిపోయింది బయటికి. ఆమె తీసుకొచ్చారు సార్. 1 మంత్ అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి, కాలేజ్ స్టార్ట్ అయ్యి. ఏం లేదు అసలు. ఏం ఫెసిలిటీస్ లేదు. చేపిస్తామంటున్నారు కానీ ఏం చేపిస్తలేదు అసలు. అడ్జస్ట్ అవుతున్నాం సార్ 1.5 మంత్ నుంచి. ఏం కాదు మరి మా స్కూలే కదా ఎందుకు బయట పెడతాం, అడ్జస్ట్ అవుతున్నాం సార్. నిన్న వెళ్ళి ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ మేడంకి చెప్పారు సార్. అయితే మీ 10 రూపీస్ కలెక్ట్ చేసి ఇవ్వండి, అయితే నేను బాత్రూమ్స్ రిపేర్ చేస్తా అని చెప్తున్నారు సార్. మాకు పీరియడ్స్ అయినా వాష్రూమ్ బయట వెళ్ళాలి సార్. మేము బాత్రూమ్ బయట వెళ్ళాలి. బయటికి వెళ్తారా సార్? ఇది ఎక్కడైనా ఉందా సార్? వస్తారు సార్ మా ప్రిన్సిపల్ మేడం 10కి వస్తారు, 4కి వెళ్ళిపోతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఆ టైమింగ్ సార్ ప్రిన్సిపల్ మేడం మాకేదో ఒక పరిష్కారం కావాలి సార్. పరిష్కారం ఉంటేనే కొంచెం బయటికి వాష్రూమ్స్ కావాలి సార్. మాకు 2 డేస్ నుంచి సఫిషియెంట్ వాటర్ లేదు. అయినా ఇన్ టైం కి క్లాసెస్ వస్తున్నాం సార్. ఇన్ టైం కి అసెంబ్లీకి అటెండ్ అవుతున్నాం. అన్నిటికీ ఇన్ టైం అవుతున్నాం. తినకుండా వస్తున్నాం సార్. అవును సార్, తినకుండా అటెండ్ అవుతాం సార్. మమ్మల్ని తింటారని మేము ప్రేయర్ కి అందరు అటెండ్ అవ్వాలంటే కొంతమంది టిఫిన్ చేయకుండా వస్తున్నారు సార్. కొంతమంది రెడీ స్నానాలు చేయకుండా ఫేస్ వాష్ చేసుకుని వస్తారు సార్. ప్రిన్సిపల్ మేడం నిన్న ఫస్ట్ ఇయర్ చెల్లె వాళ్ళు వెళ్ళి అడిగితే ప్రిన్సిపల్ మేడం ఏమన్నారంటే సార్ అందరు 10 రూపీస్ ఇవ్వండి, ఫస్ట్ 2 బాత్రూమ్స్ క్లీన్ చేపిస్తా, మళ్ళీ 10 రూపీస్ ఇవ్వండి, తర్వాత 2 బాత్రూమ్స్ క్లీన్ చేపిస్తా అని చెప్తున్నారు సార్. మాకు న్యాయం కావాలి సార్. వాష్రూమ్స్ కావాలి సార్. మాకు న్యాయం కావాలి సార్.